ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 9వ తారీఖు లగాయితూ జూన్ 15వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో మేషరాశి యందు కుజుని యొక్క సంచారము, వృషభ రాశి యందు రవి బుధ గురుగ్రహాల సంచారము, మిథున రాశి యందు శుక్రగ్రహం యొక్క సంచారము, అలాగే లాభస్థానం మేషమునకు కుంభరాశి యందు శనేశ్వరుడు, మీనం యందు రాహుగ్రహం యొక్క సంచారం కొనసాగుతూ ఉండగా, కేతువు కన్యరాశి యందు ఉండగా, చంద్రుడు కర్కాటక సింహ కన్యారాశుల్లో సంచరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి జన్మరాశి యందు కుజుడు కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, వ్యయస్థానమందు రాహువు, అలాగే 2వ స్థానమందు రవి, 12, 1, 2 స్థానాలు గోచారవశాత్తు పాపగ్రహాలుగా ఉన్నప్పుడు పాపకర్తరి దోషం అనేటువంటిది ఈ రాశి వారికి ప్రధానంగా వస్తుంది. దానివల్ల ఈ రాశివారు ప్రత్యేకించి మానసికమైనటువంటి సమస్యల్ని ఎక్కువ అనుభవించవలసి ఉంటుంది. వ్యయ ధన జన్మరాశుల యందు గోచారవశాత్తు రాహు కుజ రవిలు ఉన్నప్పుడు కూడా శారీరకమైనటువంటి పీడ కొంత అధికంగా ఉంటుంది. అనగా ఈ 3 గ్రహాలు కూడా అగ్ని సంబంధమైనటువంటి గ్రహాలు కాబట్టి వేడి వల్ల వచ్చేటువంటి సమస్యలు, అవి చర్మ సంబంధిత సమస్యలు కావచ్చు, శరీరంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వచ్చేటువంటి వాత పిత్త కఫ సంబంధమైనటువంటి వ్యాధులు కావచ్చు, ఇలా శరీరం కొంత అనారోగ్యం బారిన పడడానికి ఈ గ్రహస్థితి ఎక్కువగా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ఉడుకు జ్వరాలు వస్తూ ఉంటాయి, లేదా ఎండ వల్ల వచ్చేటువంటి డిహైడ్రేషన్, లేదా చర్మ సంబంధిత సమస్యలు, విద్యుత్తు అగ్ని పదునైనటువంటి వస్తువుల వల్ల ఏర్పడేటువంటి గాయాలు, ఇటువంటి వాటికి కొంత ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి ఈ వారంలో మేషరాశి వారు ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అధికంగా తీసుకోవాలి. మితంగా కావలసినటువంటి సమయంలో మాత్రమే ప్రయాణాలు చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అనవసరమైనటువంటి ప్రయాణాలు చేయరాదు. ఈ గ్రహస్థితి ఆర్థిక పరంగా మనం చూసినప్పుడు ఆర్థికంగా ఈ వారం సాధారణమైనటువంటి పరిస్థితులే నెలకొంటాయి. లాభస్థానమందు శనేశ్వరుడు, ధనస్థానమందు గురువు, అలాగే బుధగ్రహం కూడా ఈ రాశి వారికి ఆర్థికంగా ఉపయోగపడుతూ ఉంటారు. ప్రత్యేకించి ఆర్థిక లోటు అనేటువంటిది ఈ వారం ఎట్టి పరిస్థితుల్లోనూ కనబడదు. ప్రత్యేకించి ఏదైనా శుభ కార్యక్రమాలకో, లేదా ఏదైనా గృహోపకరణాల కొనుగోలుకో, వస్త్రాలు వాహనాలు ఇళ్ల స్థలాలు లాంటి వాటి కొనుగోలుకి కూడా ఈ గ్రహస్థితి సహకరిస్తూ సకాలంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను తగ్గించేటువంటి విధంగా సహాయపడుతూ ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. కోపం అధికంగా ఉంటుంది. కోపము, అసహనము, చికాకు వంటి వాటితోటి మేషరాశి వారు ఎక్కువగా ఈ వారం కొంత ప్రవర్తిస్తూ ఉంటారు. వాటిని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే కుటుంబ సభ్యులతోటి ప్రవర్తించేటువంటి తీరులో కూడా మార్పు వస్తూ ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఉద్యోగపరమైనటువంటి విషయాలను పరిశీలన చేసినప్పుడు ఉద్యోగ పరిస్థితులు మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కొంత అధికమైనటువంటి శ్రమ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా కూడా కొన్ని ఎక్కువ కాలం పాటు కొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకి గ్రహగతులు సాధారణంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలు కొంత ఒత్తిడికి లోనవ్వడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు.